జానపద కళాకారులకు అయితే మీరు ముందు నుంచి సుపరిచితులే. మూవీ పరంగా వాళ్ళు చూసుకునే వాళ్ళకైతే మీరు భీమ్లా నాయక్ నుంచి ఒక మంచి క్రేజ్ అనేది మీకు కూడా వచ్చింది కదా. అది మొత్తం పైన కేజ్ కాదు. భీమ్లా నాయక్ ఇన్నేళ్ళు పాట పాడినా ఇన్లేని కిన్నెర్ వేసినా ఒక 50 ఏళ్ళు పాడినా కానీ పాట అంత పేరు రాలే. పవన్ కళ్యాణ్ సారు దేవుడు మాయ చల్లగా ఉండని కానీ ఆయన పాట పాడినాకనే నాకు పేరు వచ్చింది అందరికి. ఆయన పాట పాడినాక ఇంకా చాలా గొప్ప పేరు వచ్చింది భీమ్లా నాయక్ పాట పాడినాక. నిన్న 2 రోజులు అవుతుంది ఆంధ్ర పోయినా సార్ కలిసిదామని. విజయవాడ అవతల మంగళగిరి పోయిన మంగళగిరికి కొత్తది ఆఫీస్ కడుతున్నారు. ఆడ ముంగల చిన్నగా ఉంది ఆఫీసు, పెద్దది కడుతున్నారు ఇప్పుడు. లేడాడ పోయి తెల్లారు పోయి మళ్ళీ నైట్ మళ్ళీ తెల్లారి వచ్చినాయి. లేడు కుదరలేదు కలవడం. సార్ లేడు కాల్చుదామని పోయినా. ఇప్పుడు ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు, ఒక మూవీకే కాదు కాబట్టి ముందే పర్మిషన్ తీసుకోవడం, అపాయింట్మెంట్ తీసుకోవడం ప్రయత్నించింది. పర్మిషన్ తీసుకోనికే నాకు ఎవరు చెప్తారు, ఎవరు చెప్తలేరు, నెంబర్ దొరుకుతలేదు, ఎవరు చెప్తలేరు. ఆయన నేను మాట్లాడితే మాట్లాడతాడు, చాలా మంచోడు.